Hello guys, this is Trishka Teluginti Ammai. Please support me friends, like and share, subscribe. ఈరోజు మనం చేసుకోబోయే వంట పేరే గోంగూర పచ్చడి. దానికి కావాల్సిన మీకు చూపిస్తున్నాను కదా, గోంగూర, ఎండుమిరపకాయలు, జీలకర్ర, ధనియాలు. స్టవ్ ఆన్ చేసి దాని మీద ఒక కడాయి అయితే పెట్టేస్తున్నాను. ఒక 2 స్పూన్స్ వరకు ఆయిల్ అయితే వేయాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత వెండిమిరపకాయలు అయితే తీసుకున్నాను. వెండిమిరపకాయలు అయితే 100 గ్రాములు తీసుకున్నాను నేను. 100 గ్రాముల వెండిమిరపకాయలు అంటే మన చేతికి అందినంత ఒక 5 గుప్పులు గోంగూర అనమాట. 5 గుప్పులు గోంగూరకి 100 గ్రాముల వెండిమిరపకాయలు సరిపోతాయని. ఎవరి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు వేసుకోవచ్చు. అంటే మీకు కారం ఎక్కువ తినే వాళ్ళైతే ఇంకొంచెం ఎక్కువ వేసుకోవచ్చు అనమాట. మిరగాయలు దూరగా ఏం చేసుకున్నాను. మిరగాయలతో పాటు ధనియాలు కూడా ఏం చేసుకోండి ఫ్రెండ్స్. ఇప్పుడు గోంగూర అయితే స్టవ్ మీద వేసేసి మగ్గనిద్దాం. కడాయిలో వేసేసి ఇప్పుడైతే గ్రైండ్ చేసేసుకున్నాను. నేను వెండిమిరకాయ ధనియాల పొడిని అయితే పౌడర్ అయితే వచ్చేసింది. వెండిమిరకాయలు ధనియాలను కొంచెం ఉప్పు కూడా వేసుకున్నాను. గోంగూర చూసారు కదా ఎలా మగ్గిపోయిందో చక్కగా మంచిగా. ఇప్పుడు మగ్గిన గోంగూర కూడా గ్రైండ్ చేసేద్దాం. గోంగూరలో కొంచెం వెల్లుల్లిపాయలు వేసుకుంటే మీకు టేస్ట్ అనేది కొంచెం మంచిగా ఉంటుందన్నమాట. గ్రైండ్ చేసేసుకున్నాం కదా, ఇప్పుడు పోపు ఎలా పెట్టాలనేది చూసేద్దాం. 2 స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకుని హీట్ అయిన తర్వాత పోపు దినుసులు వేసేసుకుందాం. పోపు దినుసులతో పాటే వెల్లుల్లిపాయలు, వెండిమిరపకాయలు అయితే వేసేసుకుందాం. వెల్లుల్లిపాయలు మనం నార్మల్గా వేసేకుండా కూడా కొంచెం చెత్తుకొట్టి వేసామంటే దానిలో ఉన్న టేస్ట్ అనేది పచ్చడిలోకి కూడా వస్తుందన్నమాట. దూరగా వేగిన తర్వాత దానిలోకి కొంచెం జీలకర్ర, కర్రీ లీవ్స్ అంటారు కదా, కరివేపాకు కూడా వేసేసుకుందాం. కరివేపాకు కూడా వేసుకుని కాసేపులా తిప్పనిస్తే అవి వేగే వరకు తాలింపు పెట్టేసుకుందాం. గోంగూర పచ్చడి రెడీ. థ్యాంక్ యూ గైస్.